కూడా వదిలిపెట్టానో, ఏ ప్రజల కోసం ఐగుప్తు సకల భోగభాగ్యాలను విసర్జించానో, ఆ ప్రజలను విడిపించినప్పుడు, వాళ్ళు నా ప్రజలు బానిసలుగానే బతుకుతున్నప్పుడు, వాళ్ళు పరదేశములో బానిస బతుకుతున్నప్పుడు, నాకు మాత్రం సొంత ఇల్లు ఎందుకు, నాకు సొంత మందెందుకు, నాకు భోగాలు ఎందుకు? త్యాగం. సింహాసనాన్నే వదిలేసినోడిని. ఏంది మోషే అంటే? ఎవడికి తెలుసు మోషే గురించి? కర్ర తీసుకొని ఉస్సు 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 అనుకుంటా పోతుంటే, హే మోషే ఏం చేస్తున్నావు, అందరు ఎగతాళి చేసేవాళ్ళే. వాళ్ళు హేళనగా మాట్లాడి తృణీకరిస్తున్నవాడు త్యాగం విశ్వాసాన్ని బట్టి చేయకపోతే ఎవరో తెలుసా? ఐగుప్తు సింహాసనం మీద కూర్చొని రాజ్యములన్నిటినీ ఏలే రాజాయన. ఆయన్ని అపహాస్యం చేసే వెధవలకు తెలియదుగా ఇది. దేవుడు మనల్ని దీనులుగా ఉంచినప్పుడు ఇంటో చల్లనోడు కూడా మాట్లాడుతుంటాడు మనల్ని. దేవునికి స్తోత్రం. అప్పచెప్పాడు, స్తోత్రం అనుకోవటమే. విలువలు ఎరగకుండా మాట్లాడతారు. కానీ ఆ మోషే ఏ స్థాయి వ్యక్తి, ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి? ఆయన కాలుతో తన్ని అవతలకు వచ్చింది ఏంది? ఐగుప్తు అగ్రరాజ్యము దాని యొక్క సింహాసనాన్ని కాలితో తన్ని దిగాడు కిందకి. నాకొద్దు సింహాసనం. ఒకరోజు వచ్చింది, దేవుడు దర్శించాడు. సుదీర్ఘ నిరీక్షణ, విశ్వాసం. ఎంత అగ్ని పరీక్ష. లైఫ్ అంతా అయిపోయింది. 40 ఏళ్ల కాలం. ఈ మోషే లైఫ్ మొత్తం 3 40లు, 2 40లు అయిపోయినాయి. అప్పుడు దర్శించాడు, పిలిచాడు, రా, ఇక సమయం ఆసన్నమైంది, రా. ఆ ప్రజలు ఆ బంధకాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నా ప్రజల్ని విడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను, రా వెళ్ళు అని మోషేని పంపిస్తే, అదే గొర్రెలు కాసే కర్ర తీసుకొని ఇక ఆ మందను వదిలిపెట్టి అటు పడ్డాడు. ఇక అక్కడికి వెళ్ళి ఐగుప్తు అగ్రరాజ్యం అప్పట్లో ఆ రాజు ఫరోని దేవుని శక్తితో ఒక ఆట ఆడిస్తుంటే, నాకు తెలిసి మిద్యాన్లో తెలియకుండా ఉంటుందంటావా? ఫరో గడగడలాడుతున్నాడు. ఫరోకి రోజు ముచ్చెమటలు పడుతున్నాయి. వాడి పని తుడుచుకోవటమే అయింది. ఎవర్రా? మోషే. ఏది ఇత్రో వాళ్ళ అల్లుడు ఆ గొర్రెలు కాసుకుంటా ఏదో శూన్యంలో చూసుకుంటా పోయే అతనికి అంత సీనా? అంత సీన్ ఏంది? ఇంకా అంత సీన్ అయినా వచ్చిందిరా. చివరికి ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొస్తే లక్షల మంది కాల్బలం. చివరికి ఏ గతి పట్టిందంటే, మామయ్య అల్లుడిని పలకరీయటానికి సాయంత్రం పట్టింది. పొద్దున పోతే సాయంత్రం దాకా పట్టింది అల్లుడిని పలకరీయటానికి. ఈ గుంపులేందిరా, ఏందిరా, వాడు మా అల్లుడు రా అని పోయినా సరే వానిస్తారా? వాడు అంటున్నావు ఏంది? పిల్లనిచ్చానయ్యా. ఆ పిల్లనిస్తే మా మోషన్ వాడు వీడు అంటున్నావు ఏంది? వీడెవడ పట్టుకొని పక్క తీసుకెళ్ళాడు. ఆ సిప్పోరా మా అమ్మాయిరా నాయన, ఆమె భర్త మోషే. సిప్పోరా తండ్రి గారా మీరు? ఏమనుకోవద్దురండి, మోషే గారు మామగారా. అయ్యా, మావాడు ఎప్పుడు శూన్యంలో చూస్తే గొర్రెలు పోవటం తప్ప రూపాయి సంపాదించడం తెలియదు, కాస్త తెలివిగా కూడా ఉన్నట్టు కనపడలేదు. ఇంత గొప్ప మేధావి ఎప్పుడయ్యాడయ్యా? మీ ముందు పిచ్చోళ్ళ కనపడ్డదే మీ పిచ్చితనం. మొదటి నుంచి ఆయన మేధావే, మొదటి నుంచి ఆయన విశ్వాస వీరుడే, మొదటి నుంచి ప్రార్థనా యోధుడే, మొదటి నుంచి దేవుని ప్రజలను బంధ విముక్తుల్ని చేయాలని రోషము కలిగిన వాడే, మొదటి నుంచి దేవుణ్ణే కేంద్రంగా చేసుకున్నాడు. కానీ మరి దేనిని కూడా లక్ష్య పెట్టని వాడు. వెండి బంగారాలు, ధన కనక వస్తు వాహనాలు, సింహాసనాలు, ఇవన్నీ నా ప్రభుతో సాటి వస్తాయా? సుప్రీం నా దేవుడు ఆయన చాలు నాకు. హల్లెలూయా.
ఏం అర్థమయ్యాడు మోషే వాళ్ళకి? ఈరోజు బిడ్డ నువ్వు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమయ్యే నాడు నోళ్ళు ఎల్లబెడతారు. నాయన అమ్మ కలత చెందొద్దు. విశ్వాసం ఎంత గొప్పదో చూడండి, ఎంత సుదీర్ఘ నిరీక్షణ. నా దేవుడు దర్శించిన దాకా ఓపిక పడతా, నా దేవుడు నా ఎడల జోక్యం చేసుకున్న దాకా నిరీక్షిస్తా. ఎంత కాలం కూర్చోబెడతాడో కూర్చుంటా, ఎంత కాలం నిందల పాలు చేస్తాడో అనుభవిస్తా, ఎంత కాలం శ్రమ కొలిమిలో ఉంచుతాడో ఆయన చిత్తం. నిరీక్షిస్తా, ఎదురు చూస్తా. కానీ ఒక్కటి మాత్రం నమ్ముతున్నా, సుదీర్ఘకాలం అబ్రహాముని పరీక్షించి ఒక దశలో దర్శించాడు. సుదీర్ఘకాలం మోషేని పరీక్షించి ఒక దశలో దర్శించాడు. సుదీర్ఘకాలం ఏబును పరీక్షించి ఒక దశలో దర్శించాడు. అయితే తన కొరకు ఎదురు చూసిన భక్తుల్ని దాటిపోలేదు నా దేవుడు. ఆయన కోసం ఎదురు చూస్తున్న నన్ను కూడా దాటిపోడో. ఆయన నా దాకా వచ్చిన దాకా ఎదురు చూస్తా. ఆయన నా కోసం కదిలిన దాకా ఎదురు చూస్తా. నేను మాత్రం నా ప్రభు మీద విశ్వాసం కోల్పోను. సమస్తము పోయి ఆయన వదిలిపెట్టను. ఇంతమందిని దర్శించిన దేవుడు నన్ను కూడా దర్శిస్తాడు అనే పట్టుబట్టి ఉండు. నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. తన కోసం ఎదురు చూసేవారిని దాటిపోయేవాడు కాదు. దావీదు కుమారుడు నన్ను దాటిపోకంటే ఆగాడా లేదా? బాగు చేశాడా లేదా? దాటిపోడు. శాలేమన్న ఈ జనాలకు తట్టుకోలేక దాటిపోతాడేమో, పరారవుతాడేమో. ఎందుకంటే దొరికితే ఇంక అయిపోయినట్టే అని తప్పించుకుంటాడు. ఆయన దాటిపోడు. చివరిలో ఒక్క మాట, విశ్వాసం ఇంత బలీయమైంది, ఇంత శక్తివంతమైంది అయి ఉంటే, అలాంటి విశ్వాసాన్ని కలిగిన మోషే సుదీర్ఘకాలం అనుభవించిన తర్వాత చివరికి లైన్లోకి వస్తే అంత ధన్యత దొరికింది మోషేకి. ఎంత సిగ్గుపడి ఉంటాడు ఇత్రో, ఎంత సిగ్గుపడి ఉంటారు మిద్యానోళ్ళు, ఎంత సిగ్గుపడి ఉంటుంది సిపోరా. ఏమండి, మిమ్మల్ని ఇంత ఘనంగా దేవుడు సిద్ధపరిచాడని అస్సలు అనుకోలేదు నేను. చాలా తృణీకారంగా మాట్లాడానంటే నాకు తెలిసి సిపోరాని దగ్గర తీసుకొని ఉంటాడు. సిపోరా, చాలాసార్లు అడిగావు కానీ పిచ్చోళ్ళ నేను యాక్ట్ చేశాను, నీ ముందు పిచ్చోళ్ళ ప్రవర్తించాను సిపోరా. అయినా నువ్వు తెలిసి ఇలా చేసావా? తెలియదు కదా, బాధపడుకో. అది నేను ఎవరికి ఎందుకు చెప్పలేదంటే సిపోరా, అది నా దేవునికి నాకు చెందిన విషయం, నేను ఆయనతోనే తెలుసుకోవాలి. ఆ తేలిందాకా నేను ఎవరు చెప్పకూడదని అట్టాగాను. ఈరోజు ఆ సమయం వచ్చింది. నా దేవుడు ఆయన ఎందో చూపించాడు. నా తలనెత్తాడు, నాకు శాశ్వత ఆశీర్వాదం ఇచ్చాడు. ఇన్నాళ్ళ నా నిరీక్షణ, నా ఎదురు చూపు ఫలించింది. అదిగో నా ప్రజలు బంధ విముక్తులయ్యారు. ఈ ప్రజల కోసమే ఆ గొర్రె మందను చూసినప్పుడు అలా ప్రజలే నా కళ్ళ ముందున్నారు. అందుకే మంచి వస్త్రం కట్టుకోలేకపోయాను, నిలవరమైన నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయాను, కడుపు నిండా తినలేకపోయాను, కంటి నిండా నిద్రపోలేకపోయాను. సిపోరా, ఈరోజు నా నిరీక్షణ ఫలించింది, నా ఆశ తీరింది. నా దేవుడు నాకు తోడై ఉండి భూరాజులని గడగడ వణికించి నా ప్రజల్ని బయటికి తెచ్చాడు. చూడు సిపోరా, ఇది నా జనాంగం, ఇది నా దేవుని ప్రజ. హల్లెలూయా. నాయనా, దేవుని విషయమే నువ్వు కలిగి ఉన్న ఆశ, నిరీక్షణ, దేవుని విషయమే నువ్వు చూసి ఎదురు చూపు ఆయనకి తెలియనివి కావు. ఆయన దాటిపోవడం చూస్తున్నాడు. సరిచేయాల్సింది సరిచేస్తున్నాడు, నేర్పాల్సింది నేర్పుతున్నాడు, సిద్ధపరచాల్సిన కృప సిద్ధపరిచాడు. అందాల్సిన సమయం సమీపించింది. బహు త్వరలోనే నీకు అది అందుతుంది. నువ్వు స్వతంత్రించుకుంటావు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణ, ఇన్నాళ్ళ నీ ఎదురుచూపు నిన్ను సిగ్గుపరచదు. ఆయన బలమైన బాహు చాపుతాడు.
ఈరోజు ఏడుస్తున్నావు బాధను బట్టి, ఆనాడు ఆనంద బాష్పాలు రాలుస్తావు సంతోషంతో. గడిచిపోయిన వాటిని తలంచుకొని పద్దాకలు అక్కడే కూర్చోవాలి. చివరిగా చెప్తున్నాను ఈ మాట, గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉందా? ఉందయ్యా, అట్లయితే మళ్ళా ప్రారంభించు. జారిపడ్డావా? అక్కడే కూర్చోవద్దు. పడటం తప్పు కాదు, పడ్డ చోటే ఉండటం తప్పు. పడటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, ఎటుగుడి పడ్డాను కదా ఇంక అక్కడే ఉందామని కూర్చున్నావు చూడు, అది తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు, మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా, అది తప్పు. లే, మళ్ళీ పోరాటం ప్రారంభించావు. పొడుస్తున్న ప్రతి పొద్దు నీకొక నిరీక్షణ సంకేతం. సంవత్సరములు జరుగుతుండగా ఆయన తన కార్యాలను నూతనపరుస్తాడు. నీకు అనుగ్రహిస్తున్న ప్రతి నూతన శుభోదయం నీకొక నిరీక్షణ సంకేతం. నిన్న అయిపోయింది కదా, నిన్నటి గురించి ఇంకా ఆలోచించొద్దు. ఈరోజు సూర్యోదయం అవుతుంది చూడు క్రొత్తగా, అలాగున నీతి సూర్యోదయం నీకు కలుగుతుంది. మళ్ళా క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళొక్కసారి క్రొత్తగా పోరాటాన్ని ప్రారంభించు. ఈసారి విజయం నీదే, ఈసారి విజయం నీదే. మారదు నా పరిస్థితి, మారదు నా జీవితం, మారదు నా బ్రతుకు అని గతాన్ని 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 తలుచుకొని గతంలో కూర్చోవాక. ఈరోజు ఉంది, రేపు కూడా ఉంది నీకు. దేవుని వైపు తిరిగి ఆయన పాదాలు పట్టుకుంటే, నీతి సూర్యోదయం నీకు కలిగితే ఒక నూతనమైన మలుపు దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని చూస్తాడు. ప్రతి శుభోదయం నీకు నీతి సూర్యోదయం, మరో నూతన ప్రయత్నానికి నీకు పిలుపు సంకేతం. ఎంతమందికి అర్థమైంది? మారదా? పరిస్థితి మారదా? గతంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుందా? నో, మారాలి. నూతనత్వాన్ని కోరుకునే మన దేవుడు నిత్య నూతనుడు. మన భక్తి, ఆత్మీయత, పరిస్థితులు కూడా నూతనపరుస్తాడు, ఇష్టపడతాడు, నూతన పరుస్తాడు. ఈ సందేశాన్ని, ఈ సంకేతాన్ని విశ్వసించిన వాడే స్వతంత్రించుకుంటాడు. కృప మనందరికీ తోడై ఉండను. అలా దేవుడు